ఆరాధనలో బైబిల్ గ్రంథాన్ని తీసి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. 107వ కీర్తన, కీర్తనల గ్రంథము 107వ కీర్తన 30వ వచనాన్ని మన జ్ఞాన భాగంగా దేవుని యొక్క మాటలు మనం చూద్దాం. చూడండి, 107వ కీర్తన 30వ వచనాన్ని చూద్దాం. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించెను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నటువంటి మాటలు, అవి నిమ్మలమైనవి, వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించెను. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఏ రేవు కోరుకున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కనాను అనే రేవును, కనాను అనే దేశాన్ని కోరుకున్నారు. తండ్రి, మా పితరులతో నువ్వు ప్రమాణం చేసావు కదా, ఆ దేశంలో మమ్మల్ని ప్రవేశపెడతానన్నావు కదా, మేము ఇక్కడ బానిసత్వపు జీవితాన్ని జీవిస్తున్నాము, దయతో మా పితరులతో వాగ్దానం చేసినట్లుగా ఆ రేవుకు మమ్మలను చేర్చుము అని వారు దేవుణ్ణి వేడుకున్నారు. అలాగనే దేవుడు ఏం చేశారంటే, వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాడు. రేవు అంటే చెప్పండి అర్థం. నది, గట్టు. దేవునికి స్తోత్రం అంటారు. దరి, గట్టు, ఇంకా ఏమంటారంటే ఇంగ్లీష్లో హార్బర్ అంటారు. అంటే రేవు అనమాట. హార్బర్ అంటే రేవు. దేవునికి స్తోత్రం. కనుక ఇశ్రాయేలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు. అంటే ఈ దరిని ఉన్నారు. ఇప్పుడు ఆ దరికి వెళ్ళాలి. ఈ రేవులో ఉన్న వీరు ఆ రేవుకు వెళ్ళాలి. ఐగుప్తులో ఉన్న వీరు కనానుకి వెళ్ళాలి. కనుక వారు ఏ రేవు కోరుకున్నారంట? కనాను దేశం అనే రేవును కోరుకున్నారు. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని మంచి రేవులు ఉంటాయి, కొన్ని ప్రమాదకరమైన రేవులు ఉంటాయి. హాలిడేస్ రాగానే పిల్లలు ఏం చేస్తారంటే పిక్నిక్లకి వెళ్తారు, వాటర్ ఫాల్స్ చూడటానికి. అయితే అన్ని వాటర్ ఫాల్స్ సేఫ్గా ఉండవు, ఆ రేవులు సేఫ్గా ఉండవు. కాబట్టి కొన్నిసార్లు పిల్లలు ఏమవుతారంటే గల్లంతో అయిపోతారు. అంటే మంచి రేవులు ఉంటాయి, ప్రమాదకరమైన రేవులు కూడా ఉంటాయి. చూడండి, అపోస్తుల కార్య గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్య గ్రంథము 27:8 వచనం. బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసయా పట్టణం ఉండెను. దేవునికి స్తోత్రం. బహు కష్టపడి. ఎందుకు పౌలు ఈ మాట చెప్పాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు పౌలుతో మాట్లాడాడు. ఇప్పుడు మీరు ఓడ ప్రయాణం చేస్తున్నారు, అంత సేఫ్ ఏమీ కాదు, సురక్షితమేమీ కాదు. కాబట్టి మీరు ప్రయాణాన్ని నిలిపివేస్తే మంచిది అని ఓడ నావికులతో దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన పౌలు చెప్పాడు. అయితే ఏం జరిగిందంటే, ఆ ఓడను నడిపించే నావికులము నీవా మేమా? ఓ తెలిసినట్టు మాట్లాడుతున్నామని పౌలు మాటను ధృవీకరించి పక్కన పెట్టేసి ఓడను ముందుకి నడిపించాడు. అయితే ఈ ఓడ కొంత దూరం వెళ్ళిన తర్వాత 2 ప్రవాహములు ఉన్న స్థలానికి వెళ్ళేసరికి ఓడను దరికి చేర్చడానికి చాలా ఇబ్బంది కలిగింది. అందుకు పౌలు అంటున్నాడు, బహు కష్టపడి దానిని దాటి మంచి రేవు అను ఒక స్థలమునకు చేరు. అంటే కష్టముతో మంచి రేవుకి చేరుకున్నాడు. అన్ని రేవులు అనుకూలముగా ఉండవు. ఇప్పుడు 12వ వచనాన్ని చదవండి. అదే 27వ అధ్యాయం. మరియు శీతాకాలము గడుపుటకు
ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ సఖ్యమైతే కిలిక్సునకు చేరి అక్కడ శీతాకాలం గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చేసి, ఇక్కడ ఆ రేవు అనుకూలమైంది కాదు. పైన వచనంలో 8వ వచనం మంచి రేవుకు మేము చేరామంటున్నాం. కింద ఏమన్నాడు? ఆ రేవు అనుకూలమైనది కాదు. నిజమే, అన్ని రేవులు అనుకూలమైనవి కాదు. ఈ దరిన ఉన్నటువంటి మనిషి ఆ దరికి వెళ్ళాలంటే ఆ రేవు మంచిదో కాదో కాస్తంత యోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి కనాను అనే రేవు కోరుకున్నారు కనుక ఆ రేవుకు దేవుడు వారిని చేర్చుటకు ఎన్నో ప్రయాసలు దేవుడు పడవలసి వచ్చింది. ఎందుకంటే కనాను యాత్రలో వారు ఊరకే వెళ్ళలేదు, కానీ ఎన్నో ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండా, సమస్యలు గుండా ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఒకసారి యేసు ప్రభువు కూడా కొండ మీద ప్రసంగం చేసి, మీరు వెళ్ళండి, నేను మీ వెనక వస్తాను అని చెప్పినప్పుడు శిష్యులు కొండ మీద నుండి బయలుదేరి నది దాటి అద్దరికి వెళ్ళవలసి ఉన్నప్పుడు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు బాగానే ఉంది, కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత నదిలో అలజడులు రేగాయి. అయితే వారు నావనంతా బహు కష్టపడుచు నడిపించారు. మిక్కిలి కష్టపడి నావను నడుపుతున్నప్పుడు యేసు ప్రభువు ఆ నావ దగ్గరికి వచ్చి వారిని దరికి తీసుకువెళ్ళారు. మీరు యోహాను మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనంలో ఆ మాట చదువుతారు. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూసి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుతూ వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుట్లో వారు మిక్కిలి కష్టపడుతున్నారంటే ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళటం చాలా కష్టతరమైనప్పుడు ప్రభువు చూసి సముద్రం మీద నడుచు వారితో కూడా ఉండి వారిని ఆ దరికి తీసుకుపోయాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ కొన్ని రేవుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. రేవు దాని అనుభవం ఏమి సూచిస్తుందో లేఖనాల నుండి కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. మొదటి రేవు ఏంటంటే జబులూను రేవు. అందరూ చెప్పండి, జబులూను రేవు. జబులూను అంటే అర్థం ఏంటంటే నివాస స్థలము. ఎవరి జబులూను? యాకోబుకు 12 మంది కుమారులు ఉంటే వారిలో ఒకని పేరు జబులూను. ఆదికాండము 49వ అధ్యాయము 13వ వచనాన్ని చదువు. ఆదికాండము 49వ అధ్యాయము 13వ వాక్యం. జబులూను సముద్రపు రేవున చదువు. నివసించుచు జబులూను సముద్రపు రేవున నివసించుచు అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సీదోను వరకు ఉండును. జబులూను అనేటువంటి వ్యక్తి పేరు మీద ఒక రేవు ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ జబులూను అనేటువంటి మాటకు నివాస స్థలం అని చెప్పాం కదా. దీని అర్థం, ఈ రేవు అర్థం ఏమిటంటే ఓడలకు రేవు అని రాయబడింది. అయితే ఈ జబులూను రేవు దేనికి సాదృశ్యం అంటే విశ్వాసపు రేవు. దేవునికి స్తోత్రం. జబులూను విశ్వాసపు రేవును సూచిస్తుంది. ఈరోజు చాలా మంది విశ్వాసపు రేవును చేరుకోలేకపోతున్నారు. విశ్వాసము బలహీనమైపోతుంది. విశ్వాసము రోజు రోజుకి సన్నగిలిపోతుంది. కానీ జబులూను నివాసం చేసినటువంటి ఆ ప్రాంతం అంతా ఓడలకు రేవు అంటే విశ్వాసానికి దరి.
నిజంగా పాత నిబంధన గ్రంథంలో విశ్వాస వీరులు ఉన్నారు. క్రొత్త నిబంధన గ్రంథంలో విశ్వాసానికి కర్త ఉన్నాడు. పాత నిబంధనలో విశ్వాస వీరులు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో విశ్వాసము అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? ఎవరు గుర్తొస్తారు? అబ్రహాం. దేవునికి స్తోత్రం. అబ్రహామును గురించి బైబిల్ ఏముంటుందంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. గల్తీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము, రోమ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఇదే మాట 3 పర్యాయాలు రాయటానికి గల కారణం ఏంటంటే, విశ్వాసానికి మూలము. విశ్వాసానికి మూలం ఎవరంటే అబ్రహాము. ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచాలంటే ముందు అబ్రహాము యొక్క విశ్వాసము మనకు తెలియాలి. దేవుని స్తోత్రం. విశ్వాసానికి రేవు ఎవరంటే అబ్రహాము. దేవుని స్తోత్రం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఎలాంటి పరిస్థితిలో నమ్మాడు? ఎలాంటి పరిస్థితిలో నమ్మాడు? అబ్రహాముకి ఏ ఆధారము లేదు. ఇప్పుడు ఎవరైనా ఒక 1000 రూపాయలు ఇచ్చి, ఇదిగో 1000 రూపాయలు తీసుకుని పోయి పలానా షాపులో, పలానా సెంటర్లో పలానా వస్తువు కొనుక్కురామంటే మనం అడ్రస్ చెబుతున్నాము, వస్తువు చెబుతున్నాము, ఆ ఏరియా చెబుతున్నాం కాబట్టి కళ్ళు మూసుకొని పిల్లడు ఏం చేస్తాడు? బర్రని అయిపోయి అక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు. కానీ దేవుడు అబ్రహామును వెళ్ళమన్నప్పుడు ఏ దేశమో తెలియదు, ఏ వైపుకి వెళ్ళాలో తెలియదు. దేవునికి స్తోత్రం. వెళ్ళమన్నాడు, అంతే, ఏం చెప్పలా. కానీ దేవుని మాటను నమ్మి ఏం చేశాడంట? అబ్రహాము తన ఇంటి నుండి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊరు అనే తన సొంత ఊరిలో ఉన్నప్పుడు, అబ్రహాములకు ఊరు పేరేంటి? ఊరు. మీ ఊరేంటి? జమ్మల మడక. మీ ఊరేంటి? కొత్తపల్లి. మీ ఊరేంటి? మాచర్ల. మీ ఊరేంటి? పిడుగురాలని చెబుతాం కదా. అబ్రహాం మీ ఊరేంటి అంటే, మా ఊరి పేరే ఊరు. ఆ ఊరిలో నివాసం చేస్తున్నటువంటి అబ్రహాంతో దేవుడు మాట్లాడితే దేవుని మాటకి స్పందించాల. కారణము, అబ్రహాముకి అప్పటికే తండ్రి, భార్య, అన్నదమ్ములు, బాధ్యతలు ఉన్నాయి కాబట్టి దేవుని మాటను నిర్లక్ష్యం చేసి వెళ్ళాలి. వాళ్ళ నాన్నగారైన తెరహు చనిపోయిన తర్వాత అప్పుడు స్పందించి దేవుని మాటకు లోబడి తాను వెళ్ళమన్నటువంటి దేశానికి వెళ్ళటానికి బయలుదేరాడు. ఏ దేశమో తెలియదు, ఏ దిక్కుకి వెళ్ళాలో తెలియదు. అయినా అలాంటి నిరాకారమైనటువంటి పరిస్థితుల్లో కూడా, ఆధారం లేని పరిస్థితిలో కూడా దేవుని మాటను నమ్మి ఇంట్లో నుంచి అడుగు బయటకు వేశాడు. దేవునికి స్తోత్రం. ఎటు పోవాలో తెలియదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఊరు పేరు తెలియదు. అయినా దేవుని నమ్మి ఏం చేశాడంట? బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. అది నమ్మకం అంటే. దేవుని నమ్మకం అంటే ఏంటంట? ఆధారము లేనప్పుడు, ఏ ఊరు వెళ్ళాలో, ఏ ప్రాంతం వెళ్ళాలో తెలియనప్పుడు ఎటు వెళ్తున్నావంటే తెలియదు. దేవుని మాట విని బయలుదేరి వెళ్తా ఉన్నాను. అలాంటి విశ్వాసపు పునాదులు కలిగినటువంటి అబ్రహాము యొక్క రేవు నుండి మన విశ్వాస జీవితం ప్రారంభించుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇక క్రొత్త నిబంధన గ్రంథంలోకి వస్తే విశ్వాసమునకు కర్త. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట వచ్చబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. 2 చేతులు పైకెత్తి అందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసానికి కర్త ఎవరంట? పాత నిబంధన గ్రంథములో అబ్రహాము విశ్వాసానికి మూల పురుషుడైతే, క్రొత్త నిబంధనలో విశ్వాసానికి కర్త, కర్మ, క్రియ ప్రభువే. దేవునికి స్తోత్రం. కనుక ఆ విశ్వాసపు రేవు నుండి
నుండి మన యాత్రను కొనసాగించాలి. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా చూస్తే విశ్వాస వీరులు పట్టి రాయబడింది. అక్కడ మనం గమనిస్తే 33వ వచనం నుండి 43వ వచనం చదివితే వారి విశ్వాసం ఎంత శ్రేష్టమైనదో అక్కడ రాయబడింది. చదువుదాం చూడండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహము నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులు తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యులు సేనలను పారద్రోలి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదలను పొందనలక యాతన పెట్టబడి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించి రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధింపబడి, ఖడ్గములతో చంపబడి, విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందువారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచుని కనుక వాళ్ళ విశ్వాసం విశ్వాసాన్ని బట్టి అంట శోధించబడ్డారంట, రంపములతో కోయబడ్డారంట, అగ్ని బలాన్ని చల్లార్చారంట. ఎన్ని భయంకరమైన పరిస్థితులైనా వాళ్ళ లక్ష్యం నమ్ముకున్న దేవుని కోసము ఈ లోకమును వారేం చేశారంట, ప్రియములో చూడారంట. ఈ లోకము యోగ్యమైంది. నిజంగా ఒక విశ్వాసికి ఈ లోకము యోగ్యమైనదిగా ఉండకూడదు. మనకి దేవుని రాజ్యమే, పరలోక పట్టణమే ఆ ధరిని మనం ఎప్పుడు కోరుకుంటూ ఉండాలి. ఆ దేవుని కోరుకోవాలి. మనం విశ్వాసము కాకపోతే, మనం దేవుని ఎందు నమ్మకం లేని వారైతే ఈ లోకం కోసం వెంపర్లాడతాం, ఈ లోకం కోసం ప్రయాసపడతాం. వయస్సు వాళ్ళంతే, ముసలి వాళ్ళంతే, ఎంత వచ్చినా కానీ ఈ లోకం మీద మమకారం చావట్లా. ఏదో సాధించాలి, ఏదో మూట కట్టాలి, ఏదో సంపాదించాలని ప్రయాసపడుతున్నారు. కానీ ఈ లోకము యోగ్యమైంది కాదని దీనిని ద్వేషించట్లా. కానీ నిజమైన విశ్వాసం కలిగి వారు ఏం చేశారు, వారి జీవితాలను ప్రాణార్పణంగా పోసి రంపములతో కోయబడి ఖడ్గదారులను అణిచివేసి, యుద్ధములను అణిచివేసి, కొండల్లో, గృహంలో, లోయలో నివసిస్తూ వారు ఒకటే అన్నారు, మాకు ఈ లోకము యోగ్యమైంది కాదు. మేము ఈ ధరిని ఎల్లకాలం ఉండేవాళ్ళం కాదు, మేము ఆ ధరికి వెళ్ళాలి. కాబట్టి ఈ విశ్వాస యాత్రలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మేము వాటిని తగినవిగా ఎంచుకోనట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది, మనం విశ్వాసపు రేవుకి చేరాలి. ఆ ధరికి చేరాలంటే ఈ లోకము మనకి యోగ్యమైనదిగా ఉండకూడదు. మనము నమ్మిన దేవుని కొరకు, మనం నమ్మిన విశ్వాసం కొరకు అన్నిటినీ విడిచిపెట్టేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, కానీ అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వం మీద కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద నీ మనస్సు ఈ లోక సంబంధమైన వాటి మీద ఉండకూడదు. ఈ లోక సంబంధమైన వాటి మీద ఉండకూడదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడితే అంటే దాని అర్థం ఏంటి? నిజంగా ఆయన మరణంలోను, ఆయన పునరుద్ధానంలోను
మీరు పాలి భాగస్తులైతే భూ సంబంధమైన వాంఛల కోసము, భూ సంబంధమైన సుఖాల కోసము, భూ సంబంధమైన సౌఖ్యాల కోసము మీరు ఆశపడకూడదు. నిజమైన విశ్వాసపరునికి ఎప్పుడు శ్రమలే కలుగుతాయి. అయినా వాటిని ప్రాముఖ్యమైనగా ఎంచరు కానీ వాటన్నిటిని జయించుకుంటూ దేవునికి స్తోత్రం. రెండవది మనం చూస్తే ఎబ్బోకు రేవు. నేనేమంటాం? ఎబ్బోకు రేవు. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతాం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయిను. మొదటి రేవు ఏంటమ్మా? జెబులూను రేవు. దేన్ని సూచిస్తుంది? విశ్వాసాన్ని సూచిస్తుంది. రెండవ రేవు ఎబ్బోకు రేవు. ఇది దేన్ని సూచిస్తుందంటే పోరాటాలు, జయ జీవితము, ఇంకా కన్నీకి ప్రార్థనను సూచిస్తుంది. ఎబ్బోకు అంటే పోరాటం. విజయం రావాలంటే ఏం చేయాలా? ఎన్నో పోరాటాలు పోరాడితే కానీ విజయం రాదు. ఇక్కడ యాకోబు తన తండ్రి ఇంటి నుండి మేనమామ దగ్గరికి వెళ్ళాడు, లాబాన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎన్ని పోరాటాలు, మామ ద్వారా, భార్య ద్వారా, దాసీల ద్వారా, కన్న పిల్లల ద్వారా ఎన్నో ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్ళాడు. కన్న పిల్లల నుండి సుఖం లేదు, కట్టుకున్న భార్యల నుండి సుఖం లేదు, పిల్లనిచ్చిన మామ వలన కూడా సుఖం లేదు. 10 సార్లు యాకోబు జీతాన్ని మార్చాడంట. మామా, ఎంతకాలం నీకు ఊడిగం చేయాలి? నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను వారి కోసం ఏమైనా సంపాదించుకోవద్దా? ఎంతకాలం నీకు ఊడిగం చేయాలి? ఏమయ్యా, మీ నాన్న ఇంటి మీద గాలి వెళ్ళిందా? వెళ్తే ఎల్లు అన్నాడు. నా పరిస్థితి ఏంది? నా పరిస్థితి ఏంది? యాకోబు ఎన్నో పోరాటం. సరే, మామ దగ్గర నుండి బయలుదేరి వస్తా ఉంటే మధ్యలోకి రాగానే కుమార్తె దీనా ఏం చేసింది? ఒక అన్యుడిని ప్రేమించింది. తండ్రిగా ఏం చేశాడంటే ఆడపిల్ల జీవితం కోసం కాస్తంత మెత్తబడి వాళ్ళతో బియ్యం పొందటానికి తన కొడుకుని సలహా అడిగాను. నాయనా, షిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, దాను, ఎవరు వీళ్ళంతా? యాకోబు కొడుకులు. ఏతో కొత్త పేర్లు అనుకోబాకండి, యాకోబు కొడుకుల పేర్లు ఇవన్నీ. ఏం చేద్దాంరా అంటే, నానా, మనమేమో దేవుని నమ్మిన వాళ్ళం, వాళ్ళేమో అన్ని జీవులు కదా, మన అమ్మాయిని ఎట్లా ఇస్తాము? కుదరదు అన్నాడు. అరే, నీకేం తెలుసు? ఆడపిల్ల జీవితం అది నాకు తెలుసు, ఆ పిల్లల జీవితం గురించి నాకు తెలుసు. ఎట్లో గట్లా చేద్దామంటే, అలాగే ఇంకొక పని చేద్దాం నాన్న, వాళ్ళు కూడా మన దేవుని నమ్ముకుంటే, వాళ్ళు కూడా రక్షణ పొందితే, సున్నతి పొందితే, మనం మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇద్దామంటే, వాళ్ళు ఇప్పుడు ఆ పిల్లని ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. మీరు పిల్లని ఇవ్వాలి కానీ మేము దేవులో మనం మునుగుతాం, గంగలో మనం మునుగుతాం, మీరు బాప్తీసం తీసుకుంటాం, మీరు శ్రద్ధ చేయించుకోమంటే మేము అంతా చేయించుకుంటాం. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే దీని వెనక మర్మము యాకోబు తెలియదు పాపం. లేవి, షిమియోన్లు ఏం చేశారంటే, వాళ్ళు సున్నతి పొంది గోప్యంగా చర్మము పోయబడిన తర్వాత రక్తం కారుతూ గాయాలతో మంచాల మీద పడుంటే, వీరు వెళ్ళి ఆ సున్నతి పొందినటువంటి వారిని చంపటం ప్రారంభం. అంటే హత్యలు చేశారు. ఒకవైపు బిడ్డ జీవితం ఇలా అయిపోయింది, పోనీలే వాళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు, కొడుకులు ఒప్పుకున్నారు, ఆ పిల్లని ఒక ఇంటి దాన్ని చేద్దాం అనుకుంటే హత్యలు చేసేసరికి ఎంతమందిని చంపుతారా మీరు మా వాళ్ళని చెప్పేసి ఆ రాజు పక్షంగా ఆ ప్రజలందరూ, ఆ ఊరు వారందరూ వీళ్ళు వెతికెత్తారు. వీళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది. సరే, దాన్ని తప్పించుకొని వెళితే ఏముంది? కొంత దూరం వెళ్ళాక, అయ్యా యాకోబు, మాకెందుకులే అయ్యా, మీ అన్న వస్తున్నాడు. ఎవరు? ఏశాం. అన్నతో ఏంటి భయపడాల్సిన పని ఏంటి?
ఆ రోజు అన్నని మోసం చేసే కదా ఇంట్లో నుంచి పారిపోయింది. మోసం చేసి జ్యేష్ఠత్వ హక్కును పొందాను. వాళ్ళ అమ్మని చెప్పింది, అరే చిన్నోడా మేనమామ దగ్గరికి వెళ్తే బతుకుతా, లేకపోతే పెద్ద నేను రోజు ఏటాడేవాడు వాళ్ళ దగ్గర ఏటకడవలు ఉంటాయి, ఏ చేస్తాడంటే పారిపోయాడు. ఇప్పుడు మెన్నొస్తున్నాడు అనేసరికి భయం వచ్చేసింది. యాకోబు తొందరపడి భయపడి తన ఆస్తిని 2 భాగాలు చేశాడు. దేవునికి స్తోత్రం. 2 భాగాలు చేశాడు వాళ్ళ అన్నని శాంతిపరచడం కోసం, తన మీద ఆ ద్వేషాన్ని ఆ ఉక్రోషాన్ని తగ్గించడం కోసం. అయితే వాళ్ళ అన్న అన్నాడు, నాకెందుకురా, నాకే కావాల్సినంత విస్తారంగా ఉంది. ఆ రోజు ఏం చేశాడంటే రేవు దాటాడు. ఇప్పుడు ఏం దాటాలి వీళ్ళు? రేవు దాటాడు. అందుకే యాకోబు తన భార్య పిల్లలను, తన దాసీలను, తన కుమారులను కుమార్తెలను ఎబ్బోకు రేవు దాటించి రేవు యువతలో ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి దేవుడితో పెనుగులాడుతున్నాడు, నాయనా నాకు దీవెనిచ్చావు కదా, దీవెన ఆశీర్వాదాలు పొందుకున్న రోజు నుండి నా బతుకు సుఖం లేదయ్యా, ఇంట్లో నుంచి పారిపోయా. మా నాన్న దీవించాడు, ఆకాశపు దీవులతోనూ మింటి దీవులతోనూ స్థనముల దీవులతోనూ నీ మీద దీవెన కుమరించబడుతుందని చెప్పాడు. కానీ ఆ దీవెన పొందుకున్న రోజుల్ని నెమ్మది లేకుండా పారిపోయే బతుకైందయ్యా. 20 ఏళ్ల తర్వాత నేను మా ఇంటికి వెళ్దానంటే మా అన్న ఎదురొస్తున్నాడంటే చంపడానికి. నా పరిస్థితి ఏంటయ్యా? ఇటేమో అన్న ఎదురు వస్తున్నాడు, ఇంకొకటేమో మా మామ తన గృహదేవతను దొంగిలించాలని ఆయన కూడా ఒక లారీకి జనం తీసుకొని వస్తున్నాడు. మా మామ అయినా నన్ను చంపుతాడు, మా అన్న అయినా నన్ను చంపుతాడు, నన్ను ఏం చేయమంటావు అని ఆ రాత్రి ఒక్కడే భార్య పిల్లలను రేపు దాటించి ఈ దరిని ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు జీవితంలో 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి ప్రొద్దుగుంకిన అనుభవం అంట. ఏంటంట? చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనాన్ని చదువు. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకున్నాడు. ఒకటి ప్రొద్దుగుంకిన అనుభవము. యాకోబు జీవితంలో ప్రొద్దుగుంకడం అంటే ఏంటి? ప్రొద్దుగుంకడం అంటే ఏంటి? ఇక ఏం లేదు, భవిష్యత్తు గురించి ఆశలు లేవు. మానవ జీవితాన్ని ముసలితనాన్ని పొద్దుగుంకిన దానికి పోల్చాను. ఇంకా పొద్దుగుంకినాకంటే వయసు అయిపోయిన తర్వాత ఏమైనా చేస్తాము? వయసులో అయితే ఎగురు దూకుతాము, పరిగెత్తుతాము, ఏదైనా చేస్తాం. వయసు పైన పడిన తర్వాత బలహీనమైన తర్వాత ఏం చేస్తాం? సూర్యుడు పొద్దున ఎట్లా ఉంటాడు? నిద్రపోతాడా? మీరు నిద్రపోతారు, సూర్యుడు అయితే నిద్రపోతారు, ఆయనే నిద్రపోతాడు. ఆయన టయానికి మీరు లేచిన అయితే ఆయన లేకనే ఉంటాడు. సూర్యుడు ఉదయము చాలా ప్లెజెంట్గా ఉంటాడు, మిట్ట మధ్యాహ్నం ఎట్లుంటాడు? బగ మండుతాడు. సాయంకాలం సరికి కూల్ అయిపోతుంది. మానవ జీవితం కూడా అంతే. వయసులో ఉన్నప్పుడు చాలా హుషారుగా ఒరవడిగా ఉడుకు రక్తంతో ఉంటాం. వయస్సు పైబడిన తర్వాత పొద్దుగుంకిన సూర్యుడు ఎలా ఉంటాడో అలా చల్లగా నిమ్మలంగా అయిపోతాడు. కనుక పొద్దుగుంకిన అనుభవం యాకోబుది ఇప్పుడు. అయితే ఆ సమయంలో యాకోబు ఏం చేస్తుందంటే దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో పెనుగులాడుతున్నాడు. ఆదికాండము 32వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 31వ వచనం. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైను, అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. దేవునికి స్తోత్రం. ప్రొద్దుగుంకిన అనుభవం ఒకటి, సూర్యోదయమైన అనుభవము ఒకటి. ఏం జరిగింది ఈ మధ్యలో అంటే ఆ రాత్రి దేవునితో పెనుగులాడాడంట. పెనుగులాడినప్పుడు దేవుడు తన తొడ గూటి మీదకి వచ్చినప్పుడు కుంటుతూ నడిచాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యెబ్బోకు రేవు కన్నీటి ప్రార్థన దేన్ని సూచిస్తుంది?
కన్నీటి ప్రార్థన. అయ్యా, జీవానికి మరణానికి మధ్యలో ఉన్న తెల్లవారితే చావటమా బ్రతకటం అనేది ఉంది నాయన. నన్ను ఆశీర్వదిస్తే కానీ నీ పాదాలు విడవను. ఇటు మా అన్న వస్తున్నాడు, ఇటు మా మామ వస్తున్నాడు. ఒకరికి దయ కలిగిన ఇంకోటి చంపే అవకాశం ఉంది. కాబట్టి నన్ను ఆశీర్వదిస్తానని ఒక్క మాట నాతో చెప్పయ్యా అని దేవుణ్ణి బ్రతిమలాడుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు దేవుని ఏం చేస్తున్నాడంట? బ్రతిమలాడుతున్నాడు. నీ జీవితంలో మరణకరమైన జీవకరమైన అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు, చావు రేవు మధ్య నడుస్తున్నప్పుడు నీవు గురిపెట్టి నిద్రపోతున్నావా? కన్నీరు విడిచి యాకోబులాగా యెహోవాకు రేవు దగ్గర దేవుని పాదాలు పట్టుకొని నన్ను దీవించితేనే కానీ నీ పాదాలు విడిచిపెట్టనని పోరాటం చేస్తున్నావా? దేవునికి స్తోత్రం. పట్టాడు. వదులు వదులు వదులు, తెల్లవారుతుంది, వదలవయ్యా, జనం సంచారమయ్యేటువంటి సమయం మీద వదులంటే, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను పోనీయనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ఈరోజు ఎంతమంది చేస్తున్నారు? ఆదివారం రావటమే లేటు. ఆదివారం ప్రార్థన ముందు కనీసం 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసే అనుభవం ఉందా? ఎవరో కొందరు మాత్రమే. 200 మందిలో 150 మందిలో ఒక 10 మంది ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ వాక్యం అయిపోయినాక రెండో పాయింట్లోకి వచ్చినాక కొంతమంది, 3వ పాయింట్లోకి వచ్చినాక కొంతమంది. ఏం ఉపయోగం? ఎంతకాలం ఉన్నా ఈ జీవన మరణాల మధ్య కొట్టుమిట్టాల్సిందే కానీ నీకు విముక్తి కలగదు. యాకోబు పోరాడి గెలిచాడు అంటున్నాడు. పోరాటం కాదు అక్కడ. వాస్తవానికి యాకోబు అంట కన్నీరు విడిచాడు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. చూడండి, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం పక్కన ఉంటుందండి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. గట్టిగా స్తోత్రం. దూతతో పోరాడాడంట. అతడు కన్నీరు విడిచి దేవుణ్ణి బతిమలాడుకున్నాడు. అయ్యా అయ్యా కన్నీరు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది సావుకి బ్రతుకుకి మధ్య కన్నీరు విడగలుగుతున్నారు? సమస్యలు ఉన్నా బాధ్యత లేని వారిగా ఉంటున్నారు, కానీ భారంగా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నీవు భారముగా కన్నీటి ప్రార్థన చేయనంత కాలము నీ సమస్యలు అలాగే పేరుకుపోతాయి. కానీ యాకోబు అలాగే కాదు. తాడో పేడో తెలుసుకోవాలని, ఈ దేవా ఆ దేవా నన్ను ఏ దేవుడికి చేరుస్తావు? దేవునికి స్తోత్రం. దేవుని పాదాలు పట్టుకున్నాడు, కన్నీరు విడిచాడు. మనకి ఎన్ని నష్టాలు జరిగినా, ఎంత మనం లాస్ అవుతున్నా కానీ మోకరించి కన్నీరు కార్తామే అన్న మనసు మాత్రం రాదు. వస్తుందా? ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి ముచ్చలు పెట్ట, ఈ అమ్మ దగ్గరికి వెళ్ళి ముచ్చలు పెట్ట, కాలయాపన కోసం ఈ ఊడుకుడు ఎక్కువైపోయింది. ఇది చేస్తున్నాం కానీ కన్నీరు గారుస్తున్నారా? చూడండి, దేవుని యొక్క వాక్యములో మత్తులారా మేలుకోనని అంటున్నాడు. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం పక్కనే ఉంటుంది. ఇప్పుడు యోషియా చదివారు కదా, దాని పక్కనే ఉంటుంది. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారసము పానము చేయవారా రోదనము చేయుడి. గట్టికి స్తోత్రం చేయాలి. ఎంతకాలం మత్తు? ఎంతకాలం మత్తు? నీవు మత్తుగా ఉన్నంత కాలము జీవన మరణాల మధ్య కొట్టుమిట్టాడుతూనే ఉంటావు. నీవు నీ మత్తుని విడిచి, నీ యొక్క నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టేసి, కన్నీరు విడిచి రోదన చేసి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నీకు జయము కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది, నీకు ఆశీర్వాదము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇక్కడ యోవేలు ప్రవక్త ఈ మాట చెబుతున్నాడంటే, ఇక్కడ 4 రకాలైన తెగుళ్ళు కనపడుతున్నాయి.
ఎన్ని తెగుళ్ళు అండి? 4 రకాలైన తెగులు. ఏం చేశాయంటే ఒకదాని వెంట ఒకటంట వారికి ఉన్నటువంటి సమస్తాన్ని నాశనం చేస్తున్నారు. 2వ అధ్యాయము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. చూడండి. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, కొంగల పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను, నా మహాసనము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇత్తును. ఏం జరిగింది? ఇశ్రాయేలు యొక్క పంట పొలాలన్నీ కూడా సర్వనాశనం, ధ్వంసం చేయబడ్డాయి. ఎన్ని రకాల తెగులు వచ్చాయంట? 1 మిడతలు, 2వది కొంగలి పురుగులు, 3వది పసర పురుగులు, 4వది ఇన్ని చీడపీడలు వచ్చినా నిద్రపోతున్నారు. మత్తు ఎంత నష్టం జరిగినా మోకరించి ప్రార్థన చేద్దామనే ఆలోచన లేదు. ఏదైతే అదేందిలే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ యాకోబులాగా దేవుని పాదాలు పట్టుకుని జయం పొందలేకపోతున్నారు. దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి మేలు పొందలేకపోతున్నారు. అందుకంటున్నాడు, మత్తులారా మేల్కోండి. ఇంకెంతకాలం మత్తు? తెగులు ఒకదాని వెంట ఒకటి. తెగులు ఎట్లా తెలుసుగా? అది కొత్త చెట్లు చూడండి, బయట చెట్లు చూడండి. తెగులు వేడి ఎట్ట అయిపోయింది? ఈటిపోయిన చెట్లుగా మారిపోయింది. అంటే ఏమి మిగలదు తెగులు పడితే. అలాంటి పరిస్థితులు జరుగుతున్నా, ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నా, ఎంత నష్టం కలుగుతున్నా మత్తులైపోతున్నారంట. కానీ యాకోబు అలా కాదు. యబ్బోకు రేవు దగ్గర దూతతో పోరాడి గెలిచి అతని కన్నీళ్లు విడిచి బ్రతిమలాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోదన చేసే అనుభవం నీకుందా? ఆ కన్నీరు కార్చే అనుభవం నీకుందా? ఆ డాబుడికి రావటం దడదడగా. కొంతమంది నా వచ్చిందా మేమేడ చూసాం రావటం, గన్ షాట్ గొంతు తక్కువ. ఏంటి 2 మాటలు బాగున్నారా, ఎట్లున్నారా, విశ్వాసం పలకరించుకుంటే ఏమైంది? కొంపలారిపోయినట్టు అదో పరుగు. నేనేమో వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారంటే మేము ఇంటికి కూర్చున్నాం, నీ మొక్కం చూస్తున్నావు, నీ ఇంటికి లేకపోవాలంటావు. నువ్వే అందరూ చూస్తున్నావు. నేను ఎంతమంది మీద మనసు పెట్టేది? దేవకిస్తాం. కనపడితే కాస్తంత ధైర్యం ఉంటుంది కదా. దేవకిస్తాం. హల్లెలూయా. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఇదే డిస్కషన్. ఎవరెవరు వచ్చారు, ఎవరు రాలేదు, వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చినాయి. ప్రతి ఆదివారం ఇదే డిస్కషన్. దేవకిస్తాం. అసలు మొక్కలను చూపిస్తారంటే ఎక్కడ దొరకదు. అట్లా కాదు. నీకు సమస్య ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే కన్నీటి ప్రార్థన చేసి జయము పొందాలి, గెలుపు పొందాలి, పోరాట చేయాలి. దేవునికి స్తోత్రం. యెబ్బోకు రేవు దేన్ని సూచిస్తుందమ్మా? కన్నీటి ప్రార్థన, పోరాటము, విజయ పదాలకి మనం చేరాలంటే ఈ రేవు అనుభవము ప్రతి విశ్వాసికి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక 2వది యెబ్బోకు రేవు, జయ జీవితము, కన్నీటి ప్రార్థన. 3వది యోర్దాను రేవు. ఏ రేవంట? యోర్దాను రేవు. ఇది దేన్ని సూచిస్తుందంటే శ్రమలు, కష్టాలు, బాధలను దాటిపోవుటను సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువు. ఆ మనుషులు యోర్దాను దాటు రేవు మార్గముగా వారిని తరిమిరి. తరుముపోయిన వారు మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడిను. దేవునికి స్తోత్రం. ఏ రేవమ్మ ఇది? యోర్దాను రేవు. యోర్దాన్ అంటే శ్రమలు, కష్టాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోర్దాన్ అంటే అసలు చెప్తాను.
నేను ఎంతసేపు వాగుతుంటే మీరు ఒక మాట నోట్లో నుంచి బయట తీయడానికి బలం అయిపోయింది, ఎనర్జీ తగ్గిపోయింది అంటే ఎట్లా గడికి చెప్పండి. ఏ రేవమ్మా? యోర్దాను రేవంటే బాధలు, శ్రమలు, కష్టాలు. ఎట్లా చెబుతారు పాస్టర్ గారు అంటే, ఇశ్రాయేలు ప్రజలు 2 పెద్ద సముద్రాలు దాటారు. ఒకటి ఎర్ర సముద్రం, రెండవది యోర్దాను. ఏమనిపిస్తుంది? ఎర్ర సముద్రమేమో దాటేటప్పుడు మోషే ఉన్నాడు. వీళ్ళు ఏ కష్టం చేయాల. మోషే ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, నీ చేతి కర్ర తీసుకొని సముద్రాన్ని. భయపడ్డారా? నిద్ర బాగుంది. సముద్రం 2 పాయలు. ఏ కష్టం చేయాల ఇశ్రాయేలు. ఇప్పుడు మోషే చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయారు? మోషే చచ్చిపోయిన తర్వాత 2వ నాయకుడు వచ్చాడు. ఎవరైనా? యెహోషువ. ఈయన హయాంలో వీళ్ళకి ముందున్న టాస్క్ ఏంటంటే, యోర్దాను నది, ఈ యోర్దాను నది యువతల నుండి అవతలకు వెళ్ళటం పెద్ద కష్టతరమైంది. దీన్ని దాటవలసి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, ఎర్ర సముద్రమేమో హాయి కదా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞమే రహదారిగా మారగా దాటివే నీ జనులు. అంతా దేవుడే బరువు బాధ్యత తీసుకొని అవలీలగా 6 నేలను సముద్రం ఈదరి నుండి ఆద్దరికి నడిపించాడు. కానీ ఇక్కడ మోషే లేడు, ఇక్కడ యెహోషువ ఉన్నాడు. ఈ నది దాటాలంటే, యోర్దాను నది దాటాలంటే కష్టపడాలి, ప్రయాసపడాలి. ఏంటి ఆ కష్టం? దేవుడు అన్నాడు, యెహోషువ యోర్దాను నది 2 పాయలుగా చిల్లిపోవాలంటే నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకుల యొక్క భుజాల మీద ఆ మందసాన్ని మోపి, ఆ మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులు నీళ్లు కావాలి, కాళ్ళు పాదాలు నీళ్ళకి తగలగానే యోర్దాను నది 2గా చిల్లిపోయింది. వీళ్ళ భుజాల మీద ఏముంది? నిబంధన మందస్సు ఉంది. ఇప్పుడు మీరు ఇశ్రాయేలు అందరూ ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళాలి అంటే వారు వెళ్ళే అంతవరకు ఏం చేయాలి? భుజాల మీదనే మందస్సు ఉండాలి. 10 మంది అంటే దాటినాలు పట్టుకోవచ్చు, 100 మంది అంటే ఇంకాస్త ఎనర్జీని ఉపయోగించు, 1000 మంది అంటే ఇంకాస్త ఎనర్జీని ఉపయోగించు. లక్షల మంది ప్రజలు, ఇంచుమించు 20-30 లక్షల మంది, 6 లక్షల కాల్బాలం. దేవునికి స్తోత్రం. ఇంతమంది ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళాలంటే ఎంత కష్టం, ఎంత కష్టం చెప్పండి. పాపం యాజకుల భుజాలు మంటికిపోయాయి, బరువెక్కిపోయాయి. అదే కష్టం. దేవునికి స్తోత్రం. ఈరోజు సేవ అంటే ప్రతి వాడికి 2 పాటలు వచ్చి, 2 ఉపమానాలు వచ్చి, చెప్పండి 2 సాక్ష్యాలు చెప్తే నేను కూడా ఒక సంఘం,
నాది కూడా ఒక సంఘం, మా కులపు సంఘం. ఈరోజు ఈ సంఘాలు ఎక్కువ, కుల సంఘాలు ఎక్కువ. వాళ్ళ కులపోల రే మన కులపోలు ఆడిపోతుంది, ఎందుకు రండి ఇట్లా స్టార్ట్ చేస్తున్నాం. సేవ చేయటం అంటే ఈ దరి నుండి ఆ దరికి ప్రజలను చేర్చేంత వరకు ఉద్యమం మీదనే ఉండాలి. ఏంటి? మందస్సం. దేవునికి స్తోత్రం. మందస్సాన్ని కింద పెట్టకూడదు, మందస్సాన్ని బండ్ల మీద పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. ఎంత కష్టమో చూడండి. యాజకుల యొక్క భుజాలు బరువెక్కిపోయినా చివరి మనిషి అద్దరికి వెళ్ళేదాకా కూడా వాళ్ళు నిబంధన మందసాన్ని భుజముల మీదనే మోస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ హయాంలో యోర్దాను నదిని 2 పాయలుగా దేవుడు చేయటానికి దేవుడి కృషి లేదు, కానీ ఇశ్రాయేలు కష్టపడ్డారు. ఇశ్రాయేలు యాజకులు కష్టపడ్డారు. అలా వారు అవతలికి వెళ్ళేంత వరకు మోసారు. కాబట్టి ఆ తర్వాత వీరు వెళ్ళిన తర్వాత మళ్ళా యోర్దాను ఏకరాశిగా మారిపోయింది. కనుక యోర్దాను ఏమైందంటే కష్టము, శ్రమ, బాధ. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటే నాకే కష్టాలు రాకూడదు పాస్టర్, ప్రార్థన చేయండి. కష్టాలు లేకపోతే ఎట్టమ్మా? మనం కష్టపడకపోతే అసలు విశ్వాసమే కాదు. మీరు బైబిల్ గ్రంథం ఆది కాండం నుండి ప్రకటన దాకా చూడండి. ప్రతి దేవుని కొరకు సాక్షిగా నమ్మకంగా ప్రభువుని వెంబడించిన వారందరూ కూడా శ్రమల గుండా, నిందల గుండా, అవమానాల గుండా, కష్టాల గుండా, బాధల గుండా అన్ని నష్టపోయిన వారే. కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా కుప్పలు సంపాదించిన ఎవరు లేరు. ఈరోజు భక్తి అంటే ఏమనుకుంటున్నారు? భక్తి అంటే ఒక మూట సంపాదించుకుంటే దేవుడు గొప్పడు, ఇదే అనుకుంటున్నారు. నిజమైనటువంటి జీవితంలో యోర్దాను అనుభవాలు గుండా వెళ్ళాలి. యోర్దాను రేవు గుండా వెళితేనే మీరు గమ్యస్థాన్ని చేరగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రేవమ్మా? యోర్దాను రేవు. అంటే కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు, నిందలు, అవమానాలు. యేసు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వం మీద సింహాసనం మీద కూర్చున్నారంటే ఓకే కూర్చున్నారా? ఏం చేశాడు ఆయన? భూమి మీద నీలాగా నాలాగా అలసట పడ్డాడు, దప్పికు అన్నాడు. నీలాగా నాలాగా ఆయన కన్నీరు విడిచాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అప్పటికి ఆ భారాన్ని తట్టుకోలేక, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తీసివేయి, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరు. అంటే ఎంత భారమో చూడండి. ముళ్ళ కిరీటాన్ని, కొరడా దెబ్బలను, అనేక అవమానాలు, నిందలు అన్ని భరించిన తర్వాతనే శిలువ శిక్ష పొందినాకనే తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చున్నాడు. కానీ సింహాసనం ఊరకే రాలా. ఈరోజు యేసు ప్రభువుని అనుకుంటే అన్ని సక్రమంగా జరగాలి, అన్నీ అనుకున్నట్టు కనుక అది భక్తి. మాకే కష్టాలు రాకూడదు, ఏ సమస్యలు రాకూడదు. అది విశ్వాసమే కాదు. దేవునికి స్తోత్రం. ఏ రేవుని చేరాలి మనం? యోర్దాను రేవుని బడి, కష్టాలు కన్నీళ్ళ రేవుని బడి అద్దరికి చేరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని రేవులు అయిపోయినాయి? 3 రేవులు అయిపోయినాయి. ఫస్ట్ రేవు చెప్పండి. జబులూను రేవు దేన్ని సూచిస్తుంది? విశ్వాసపు రేవు. రెండోది యబ్బోకు రేవు దేన్ని సూచిస్తుంది? పోరాటాలు, కన్నీళ్ళు, జయ జీవితాన్ని సూచిస్తుంది. మూడోది యోర్దాను నది. కష్టాలు గుండా, కన్నీళ్ళు గుండా, బాధలు గుండా, అవమానాలు గుండా వెళ్ళాలి. 4వ రేవు జీవితం. 4వ రేవు సాకి రేవు. ఏంటంటే చెప్తున్నారు? 4వ రేవు ఏరేమంట? ఎంతమందికి తెలుసు సాకి రేవు గురించి చెప్పండి. చూసారా, ముసలోళ్ళని చేతులు ఎత్తారు కానీ వయసు ఎత్తారు. ఎందుకంటే అసలు సాకి రేవు అంటే కూడా తెలియదు. ఎందుకో చెప్పండి. అది లేకపోతే మా పని మనిషి చేస్తుంది. ఇప్పుడు ఆ రేవులు లేవు, ఉతికే వాళ్ళు. సాకి రేవు దేన్ని సూచిస్తుంది? శుద్ధి. దేన్ని? వస్త్రములను, దుస్తులను శుద్ధి చేయటం చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏ రేవమ్మా?
సాకిరేవు. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనాన్ని చదువు. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనాన్ని చదువు. అంతటా అష్షూరురాజు తర్తానును, రబ్సారీసును, రబ్షాకేను, లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేము మీదికి వచ్చి సాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలవనంపగా ఏదేమంట? సాకి రేవు. అంటే శుద్ధి చేయబడాలి. ఏం చేయబడాలి? దేవుడు అన్నాడు, నేను మీ మధ్యలో ఉండాలి అంటే, నేను మీ మధ్యకి రావాలి అంటే మిమ్మలను మీరు శుద్ధి చేసుకున్నాను. నిర్గమకాండము 19వ అధ్యాయము చదువమాట. నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనం. 10-11. యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వస్తానంటున్నాడు? ఎప్పుడు వస్తానంటున్నాడు? ముందు ఉతుక్కోండి అమ్మా. ఏం చేయాలంటే అక్కడ ఏమన్నాడు? మీరు మీ వస్త్రములను ఉతుక్కోవాలి. దేవునికి స్తోత్రం. యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు పోయి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కోవాలి. వస్త్రము దేన్ని సూచిస్తుందంటే నేచర్, స్వభావాన్ని. దేవునికి స్తోత్రం. దేన్ని సూచిస్తుంది? స్వభావాన్ని సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో యోహాను దర్శనం చూస్తున్నప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి ఒక గొప్ప సమూహము యోహానికి దర్శనం కనబడితే ఆ దూతను అనుకున్నా, అయ్యా 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 వీళ్ళెవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగితే, వీరు మహాశ్రమల గుండా వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుని వాటిని తెలుపు చేసుకున్న పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం ఉతుకున్నారంట? వస్త్రాన్ని ఉతుక్కోవాలి. ఇంకా దేవుని యొక్క వాక్యం ఏముంటుంది? మీ హృదయములను కాక, మీ వస్త్రములను కాక, మీ హృదయములను చింపుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో ఒక అపవిత్రుడు, ఎవరంటారు అపవిత్రులని? పాత నిబంధన ప్రకారం లెప్పరిసోళ్ళని అపవిత్రులు అంటారు. వాడు ఏం చేయాలంట? పై పెదవిని కింద పెదవుతో పక్కి అపవిత్రులను అని చెప్పాలంట. పై పెదవిని కింద పెదవుతో కప్పి అపవిత్రుడును అంటే అందరి వారికి దారిస్తాడు. అంటే కుష్టు వ్యాధిని పాత నిబంధన ప్రకారంగా అపవిత్రతకు పోల్చారు. ఇప్పుడు మనం ఏం ఉతుక్కోవాలి? మీరు రోజు ఉతుక్కోండి. పాస్టర్ బట్టల ఉతుక్కో అంటే మీరు చెప్పబోతే వాక్యం ఏం లేదు. బట్టలు ఉతుక్కోవాలని ఈ బట్టలు కాదు తల్లా. మీరు నెలకు ఉతుక్కుంటారు, వారానికి ఉతుక్కుంటారు, రోజు రోజు ఉతుక్కుంటారు, ఉదయం సాయంత్రం. నాకు అనవసరం దీని గురించి కాదు నేను చెప్పేది. మీ స్వభావాన్ని, అపవిత్రతను శుద్ధి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మీ స్వభావాలు పరిశుద్ధపరచబడాలి. ఇక్కడ అంటున్నాడు సాకిరేవు మార్గమున మరి ఏంటన్నా బయలుదేరి వెళ్తున్నాడు కనుక మన వస్త్రాలు ఉతకబడాలి. ఇంకా చాలా మంది సన్నిధికి వస్తున్నా
ఇక్కడ మాత్రమే పరిశుద్ధ 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 ప్రభువా. బయటికి వెళ్ళగానే గుట్కాలు తినను, సిగరెట్లు తాగను, సినిమాలు చూడను, టీవీలు చూడను, బూతు మాట్లాడను. చెప్పండి, అధికమైన వడ్డీలకి ఇయ్యను. ఇదంతేంటిది? అపవిత్రత. దీన్ని ఏం చేయాలా? ఈ రేవు దగ్గర నీవు ఉతుక్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మచ్చలను కడుక్కోవాలి. ఈ బలహీనతను సరి చేసుకుంటేనే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుని నుండి సహాయం నీకు దొరుకుతుంది. హల్లెలూయా. మోషే, నీవు ప్రజల దగ్గరికి వెళ్ళి నేడును రేపును వారు తమ వస్త్రములను శుద్ధి చేసుకున్నాము. శుద్ధి చేసుకున్నాను చెప్పు. నిజమే, మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలంట? శుద్ధి చేయబడాలి. శనివారం ప్రార్థన ఎందుకు దిక్కుమాలన్నారా? అనొచ్చా? నేను అనొచ్చా? దిక్కుమాలను అనొచ్చా? తప్పేం లేదు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేనివాడా బుద్ధి లేనివాడా అంటారు. నేను ఆ మాటలు అన్నాక దిక్కుమాలను అంటున్నాను. శనివారం ఎందుకు ప్రార్థన? శుద్ధీకరణ. దేవునికి స్తోత్రం. తగిన రోషం వస్తే దేవునికి స్తోత్రం. నా బాధ మిమ్మల్ని తిట్టాలని కాదు. ఏం చేయాలంటే శుద్ధీకరణ. నేడు రేపు దేవుని సన్నిధికి వచ్చే ముందు శుద్ధి చేయబడాలి. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని యొక్క వాక్యం చదువుదాం. ప్రకటన. అది దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కునే వాళ్ళు. అంటే శుద్ధి చేయబడిన వస్త్రాలు లేకుండా పరలోక రాజ్యములో ప్రవేశించడం అసాధ్యము. అసాధ్యము. స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఎట్లా వచ్చేవా పెళ్ళికే అంటే అట్లా చూస్తున్నాడు. నీళ్ళని అయ్యా మర్చిపోయాను లేకుండా తొందరపడి. వస్త్రం చాలా ప్రాముఖ్యం. ఆదాము అవల వస్త్రాన్ని సాతాను దొంగిలించాడు. దేవుడు వారికి ఏం చేశాడంట? మహిమా వస్త్రాన్ని ధరింప చేస్తే పండు ఆశను చూపించి కన్నులకు రమ్యంగా అందంగా తింటే జీవితం ధన్యమైపోయింది అనిపించిందంట. ఇక తిన్నారు ఆ బట్టుకలక. వద్దులే ఒగ్గబట్టి ఇక ఏదైనా తినేశాడు. ఈ అమ్మటి ఏం పోయింది? మీరేం చేస్తారంట? జీవవృక్షమును జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా పట్టణంలోని ప్రవేశించినట్లు తమ వస్త్రాన్ని ఉతుక్కుని వారు. ఎట్లా ఉన్నాయి నీ వస్త్రాలు? ఏ రోజుకి ఆ రోజు ఉతుక్కుంటున్నావా? ఏ రోజుకి ఆ రోజుకి నీ స్వభావాన్ని, నీ బలహీనతలు, నీ లోపాలను సరి చేసుకుంటున్నావా? మురికి బట్టలతోనే దేవుని దగ్గరకు వస్తున్నావా? అందుకే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనంలో జ్ఞానైన సొలొమోను ఎల్ల పంజాబ్ వేసుకొని ఇక్కడ దేవదూతలా కనపడి బయటికి వెళ్ళిన తర్వాత చేయకుండా నీ పనులు చేస్తే నీవు అపవిత్రుడు, నీకు ప్రవేశం లేదు. ఎక్కడ? పరలోక రాజ్యం. నా కళ్ళు కప్పేసి మీరు తినొచ్చు, ప్రభు బలారాలు తినొచ్చు. నా కళ్ళు కప్పి మీరు ఏదైనా చేయొచ్చు. కానీ మీ అందరి మీద దృష్టి పెట్టి ఎవరికి పోతున్నారు, ఎవరేం చేస్తున్నారు నేను చూడగా దేవుడు చూస్తున్నాడు. దేవుడి దృష్టిలో అపవిత్రంగా ఉండి ఆ బలలో చేవేస్తే నీ అంతు చూస్తాడు ఆయన. అంతే, నీ లెక్క తేలుస్తాడు. కనుక నీవు జీవవృక్షం. అప్పుడు ఏం పెట్టేవారంట? సౌడు పెట్టేవారంట. ఎంతటి చెప్పండి, మురికి పట్టిన బట్ట అయినా సౌడు తగలగాని అంట ఎల్ల కొంగరెక్కలాగా గ్రహిస్తోంది. హల్లెలూయా. అందుకు ఆయన ఏమన్నాడు? నేను సాకలి వాని సబ్బు వంటి వాడను కానా. దేవునికి స్తోత్రం. నీలో ఏ మురికి ఉన్నా, ఏ అపవిత్రత ఉన్నా నేను శుద్ధి చేస్తా. కాబట్టి నువ్వు ఎక్కడికి రావాలి? సాకి రేవు దగ్గరికి రా. ఏడొస్తున్నారు? వస్తున్నారా? రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చదువుతుంది. ముగిస్తాను, టైం అయిపోతుంది. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము
16, 17, 18 వచ్చింది. కావున కావున మేము అధైర్యపడము. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు ఆంతర్య పురుషుడు దినదినము దినదినము నూతన పరచబడుచున్నాడు. నూతన మేము పరచబడుచున్నాడు. దృశ్యమైన వాటిని చూడక, మేము కంటికి కనబడే వాటిని చూడక అదృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముండు క్షణమాత్రము మా చులకని శ్రమ మా సులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. కలుగు చేయుచున్నది. ఏలయనగా ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి అదృశ్యమైనవి నిత్యములు. నిత్యము. ఇప్పుడు మీరు వేటిని చూస్తున్నారు? మీరు కనపడే వాటిని చూసి మోసపోతున్నారా? కనపడని వాటి వరకు నిరీక్షణ కలిగి ఉన్నారా? పౌలు అంటున్నాడు, మా బాహ్య పురుషుడు రోజు రోజుకి బలహీనమైపోయినా మా అంతరంగంలో ఉన్న పురుషుడు, మా ఆంతర్య పురుషుడు దినము నూతన పరచబడుతున్నాడు. గత రాత్రి చెప్పాడు, సమస్తము ఆయన నూతనముగా చేయువాడు. దేవునికి స్తోత్రం. మనం ఏమవ్వాలంట? నూతన పరచబడాలి. నిజమే, ఈ బాహ్య సంబంధమైన వాటిని మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. కొంతమంది బలహీనలు ఉండొచ్చు, అయినా కానీ వారి ఆత్మను బలం. పేతురు అదే ఉన్నాడు, ప్రభా శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధం. అంటే ఎప్పుడు మనం సిద్ధ మనసుకులుగా ఉండాలి, శుద్ధి చేయబడి ఉండాలి. సాకి రేవు దగ్గర ఏం చేయాలంట? దుస్తులను శుద్ధి చేసుకోవాలి, ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. నాకేం చెప్పినా అది మనం ప్రార్థన చేసుకున్నాం కదా, ఈ వారం అంతా ప్రార్థన చేసుకోవాల్సిన పని లేదు. అంతేనా? ఎస్ఆర్ను అంతేనా? చెప్పరైందే కాదా? మరి మధ్యలో ప్రార్థన చేస్తున్నారా? నేను రోజు అడుగుదాం అనుకుంటున్నా, వాళ్ళని కలిసిపోతున్నాను. కుటుంబ ప్రార్థన అందరూ చేసుకుంటున్నా, చేతులు ఎత్తాను, యథార్థంగా యథార్థంగా 2 ముక్కలు కాదు, కనీసం అరగంట అయినా. గంట చేసి నీకు ఇబ్బంది లేదు. చేసుకుంటున్నారా? ఇప్పుడు ఎత్తండి లెక్కండి. ఏంటంటే ఒక 10 మిగిలిన సంగతి ఏంటి? మాకేడ కుదిరితే మా ద్వారా నాటికి ఎక్కువ మేము ప్రార్థన చేయాలి. ఎక్కడ కుదిరి పాస్ కదా, పొద్దున పోతే సాయంత్రం. ఇది కాపాడిన దేవుడికి ప్రార్థన చేయడానికి నీకు సమయం లేదా? నిద్రపోవడానికి దొరుకుతుంది నాకు సమయం. ఏడ కూర్చున్న నిద్రపోత పాస్ కదా, అప్రపించారు బస్సులో నిలబడ్డా కానీ నిద్రపోవడానికి టైం దొరుకుతుందంట, తినడానికి టైం దొరుకుతుందంట, పనులు చేసుకోవడానికి టైం దొరుకుతుందంట. కానీ ఆ రోజంతా కాపాడి నీకు జీవం ఇచ్చిన దేవుడి దగ్గర ప్రార్థన చేయడానికి ఏడ కుదురుతుంది మాకు? ఏడా? మీరేమో 5 మినిట్స్లో అయిపోయా, మీరు ఎమ్మెల్యే ఎంపీలు అయిపోయారు కదా, దొరకదు మీకు. ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. సాయంకాలం అయ్యేసరికి ప్రభు పాదాలు ఉంచాను. పగలంతా కాపాడావయ్యా, పని పాటల్లో తోడుగా ఉన్నాను నాయన, సంరక్షించావు, మంచి ఆహారం ఇచ్చావు, ఈ రాత్రి సుఖనిద్దరికి నీకు కృప ఇచ్చింది ఆయన. అందరికన్నా నేను స్థుతించే అవకాశం ఈ ప్రభాని ప్రార్థన చేసుకుంటుంటే లేపుతాడు ఆయనే వచ్చి. ఏడ ప్రార్థన చేసుకుంటే కదా 8 లేదు ఆడవిడికి 6 దేని పెట్టి ఎక్కడ పెట్టేసి ఆడవిడికి దాకా పోతాడు. నువ్వు ప్రార్థన చేసుకుని ఆయనకి చెప్తే, ఆయనకి బాధ్యత అప్పు చెప్తే ఆయన లేపుతాడు. నాకేది లేపుతాడు ఆయన. దేవుడికి అబద్ధం కాదు నేను చెప్పేది. అడిగి చూడండి, దేవుడికి చెప్పి చూడండి. లేపు ప్రభా, గందరగా లేపయ్యా, అలసిపోతున్నాను, లేకపోతున్నాను అడిగి చూడండి. లేకపోతే నన్ను అడగండి. రావచ్చు, ఇబ్బంది లేదు, మైండ్కి రావచ్చు, తను తీసుకెళ్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చూద్దాం. ఏం చేయాలంట? శుద్ధీకరించుకోవాలి. అందుకే నెత్తి నోరు మొత్తుకొని శనివారం రండమ్మా 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 అంటే కొంతమందికి కాస్త సొక్కదు. మిగిలిన వాళ్ళకే చెలగంట ఎంత కూర్చున్నా కానీ నిప్పు పెట్టినా కానీ అక్కడ వదులుతాంట కానీ దానికి అట్లా ఉన్నారు మీకు చాలా మంది. ఎట్లా దేవుడి కార్యాలు జరుగుతాయి? కాబట్టి సాకి రేవు దగ్గర ఏం చేయాలా? ఉతకబడాలా, నలగొట్టబడాలా, శుద్ధి చేయబడాలా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలంట వారు కోరిన రేవుకి దేవుడు వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం. కొన్ని అనుకూలమైన రేవులు ఉండవు, ప్రమాదకరమైన రేవులు ఉంటాయి. రెండు ప్రవాహాలు కలిసి దగ్గర ఆ ఫ్లోటింగ్ ఎక్కుండి ఓడలు ఓడత పడవచ్చు, రేవు చేరటం కష్టం. కానీ అన్ని రేవులు అనుకూలమైనవి కావు. ఏది అనుకూలమైన రేవు దానిని మనం ఎంచుకోవాలి. ఏ రేవుని ఎంచుకోవాలి? చెబులోను రేవు, ఓడల రేవు, విశ్వాసపు రేవు. దేవునికి స్తోత్రం. చెప్పండి రెండవది ఎబ్బోకు రేవు. పోరాటాలు, కన్నీటి ప్రార్థన, జయము కలిగేదాకా పట్టు విడవక యాకోబు అంటారు. మూడవ రేవు యోర్దాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు, ఎంత భారమైన యాజకులు ఇశ్రాయేలందరూ దాటిపోయే వరకు ఆ మందసాన్ని, దేవుని యొక్క ఆ మందసాన్ని ఎలా మోసారు. దేవుని గురించి ఎన్ని కష్టాలైనా ప్రాణం పోయేదాకా మందసాన్ని కింద పెట్టకుండా మనం యోర్దాను నది లాంటి రేవుకు చేరాలి. నాలుగోది సాకి ఎప్పుడేం చేయాలి? శుద్ధి చేయాలి. అలాంటి కృప దేవుడు మనకి దయచేయుగాక. ప్రభు ఈ మాట మన ఇంట్లో ఆశీర్వదించి పవిత్రపరచుగాక. ప్రార్థన చేసుకుందాం.